అందరికీ నమస్కారం. లాస్ట్ 5-6 డేస్‌గా నా వల్ల జరిగిన చాలా ఇన్‌కన్వీనియన్స్‌కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాధపడుతున్నాను. బట్ నా లైఫ్‌లో జరిగిన ఒక రాంగ్ ఇన్సిడెంట్స్ వల్ల నేను అలా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను. తర్వాత నా వల్ల చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ మై కో స్టార్స్ చాలామంది కొంచెం సఫర్ అయ్యారు. వాళ్ళకి నేను ఈ సందర్భంగా సారీ చెప్తున్నాను. ఇప్పుడు టోటల్గా నా టోటల్ కెరియర్ అండ్ లైఫ్ నా కంట్రోల్లో ఉంది. సో నేను ఇండిపెండెంట్గా ఇక మీద ఉండాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి. అండ్ దీని తర్వాత నేను ఖచ్చితంగా నా కెరీర్లోనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. కమింగ్ మండే నుంచి నేను బోల్ బచాన్ బోల్ తెలుగు రీమేక్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. పూణేలో దాని షూట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. అలాగే నా నెక్స్ట్ మూవీ బలుపు సినిమాలో కూడా కొంచెం ప్యాచ్ వర్క్ నేను చేయాల్సి ఉంది. దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఫర్దర్ కమిట్మెంట్స్ కూడా అదర్ కమిట్మెంట్స్ నేను చేయాల్సినవన్నీ కూడా నేను ఫినిష్ చేసిస్తాను. ఇప్పుడు నా టోటల్ కాన్సన్ట్రేషన్ నా మూవీ కెరీర్లోనే ఉంటుంది. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలి. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్న నా వెల్ విషర్స్కి, నా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నా సపోర్టర్స్కి అండ్ మై ఫ్యామిలీ, స్పెషల్గా మా బ్రదర్స్కి అండ్ సిస్టర్కి, నా ఫ్యాన్స్కి, అందరికీ నాకు ఎంత సపోర్ట్గా ఇప్పటి వరకు అందరూ ఉన్నారో నాకు చాలా బాగా తెలుసు. సో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. అండ్ ఇక మీద కూడా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్.